ఒక అడవిలో ఒక పులి ఫ్యాక్టరీ తెరిచింది. అక్కడ కేవలం ఒక చిన్న చీమ మాత్రమే ప్రతిరోజు చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేది. పులి బిజినెస్ బాగుండేది, లాభాలు కూడా వచ్చేవి. పులికి ఆశ కొద్దీ ఒక ఎక్స్పర్ట్ ఉంటే ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుందని ఆలోచించి ఒక తేనెటీగని పెట్టుకుంది. తేనెటీగ నాకు చీమ వర్క్ షెడ్యూలు, డైలీ రిపోర్ట్లు, రికార్డ్స్ అన్నీ కావాలి, దానికోసం నాకు ఒక పిఏ కావాలి అని అంటుంది. పులి వెంటనే ఒక కుందేల్ని తేనెటీగకు పిఏగా నియమిస్తుంది. ఇవన్నీ రెడీ చేయడానికి కంప్యూటర్ స్టాఫ్ కావాలని పులికి చెప్తే పులి అన్నీ అరేంజ్ చేసి ఒక పిల్లిని మేనేజర్గా నియమిస్తుంది. మెల్లిమెల్లిగా ఫ్యాక్టరీలో పని తగ్గి మీటింగ్స్, రిపోర్ట్స్, పేపర్ వర్క్స్ ఇవే ఎక్కువ అవుతాయి. చీమ అంతకంటే ఎక్కువ కష్టపడుతూ ఆ మీటింగ్స్, రిపోర్ట్స్ తో పాటు వర్క్ కూడా చేసేది. పులికి ఇంకా ప్రొడక్షన్ పెరగకపోవడంతో టెక్నికల్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని ఒక కోతిని ఎక్స్పర్ట్ గా నియమించుకుంది. ఇప్పుడు చీమకు ఇంకా కష్టం పెరిగింది. పనికి ముందు, పనికి తర్వాత ఎక్స్పర్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. పని ఇంకా స్లో అయిపోయి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. పులి ఇలాగైతే లాభం లేదని ఒక గుడ్లగూబని కన్సల్టెంట్ గా నియమించుకుంది. గుడ్లగూబ అన్ని పరిశీలించి ఈ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎక్కువగా ఉన్నారని పులికి చెప్పగానే పులి మొదట ఆ చీమని ఫ్యాక్టరీ నుంచి తీసేసింది. ఇది కేవలం ఒక చీమ కథ కాదు, ఇలాగే చాలా కంపెనీల్లో జరుగుతుంది. ఎవరైతే నిజాయితీగా కష్టపడుతున్నారో వాళ్లపై ఒత్తిడి పెంచి నీ డిజిగ్నేషన్ కి జీతం ఎక్కువ ఉందని, నువ్వు ఒకటే చోట ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావని, నీ వయసు పెరిగిపోయిందని సిల్లీ కారణాలు చెప్పి ఎంతో నమ్మకంగా పనిచేసిన వారిని తీసేయడం జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి ఏదైనా సందర్భం విన్నారా? ఈ వీడియోని లైక్ చేసి ఆ తీసేసే మేనేజర్కు కళ్ళు తెరిచేలా చేయండి. థ్యాంక్ యూ.